రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మరుగుజ్జు. చాలా కాలం కిందట ఒక పొట్టివాడు బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. అతను చాలా పొట్టివాడు కావటం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అనే పిలిచేవారు. అతను చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకుని విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు. ఆ తర్వాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పొట్ట పోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతను చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను దర్శించి తాను విలువిద్యా ప్రవీణుడనని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు. కానీ అతను పొట్టివాడు కావటం మూలాన ఎవరూ అతన్ని కొలువులోకి తీసుకోలేదు. ఉద్యోగం సంపాదించడానికి ఏమి చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక ఒకనాడు మరుగుజ్జు ఒక గ్రామంలోని సాలెవీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహుడొకడు మగ్గం దగ్గర పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భీమసేనుడు అని చెప్పాడు సాలెవాడు. ఇంత ఒడ్డు పొడుగు ఉన్నావు, ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు, సాలె పని చెయ్యటం కర్మమేం వచ్చింది నీకు అని మరుగుజ్జువాడు అడిగాడు. నేనేం చెయ్యను, బట్టలు నేయడం తప్ప నాకింకేం పని చేత కాదు అన్నాడు భీమసేనుడు. పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను, నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు. భీమసేనుడు సంతోషంగా ఒప్పుకొని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజులలో కాశీ రాజ్యం చేరారు. నీవు రాజుగారి వద్దకు వెళ్ళి విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకుని ఉద్యోగం అడుగు. నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు. మరి నాకు విలువిద్య రాదే అన్నాడు భీమసేనుడు. నీకు రాకపోతే ఇబ్బంది లేదు, నాకు ఆ విద్య బాగా వచ్చు. నన్ను నీ భటుడిగా వేసుకో, అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతుంటాను అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు. ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి తాను గొప్ప విలుకాడినని చెప్పి సులువుగా కొలువులో ఉద్యోగం సంపాదించాడు. అతని జీతం పక్షానికి 1000 రూపాయలు. మరుగుజ్జు అతని కింద భటుడుగా చేరాడు. ఇంతలో కాశీనగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్ద పులి ఒకటి రహదారి కాసి దారేపోయే మనుషులను చంపనారంభించింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, పలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారేపోయే వారిని భయపెడుతున్నదని ఆ పెద్ద పులిని చంపి రమ్మని ఉత్తర్వులు ఇచ్చాడు. భీమసేనుడు అందుకు అంగీకరించి మరుగుజ్జు వద్దకు వచ్చి, ఇప్పుడు నాకీ బెడద వచ్చి పడింది, నేను ఆ పెద్ద పులిని ఎలా చంపగలను? ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు. నేను చెప్పినట్టు విను. పులిని నీవు ఒక్కడివే చంపలేవు. ఊరి బయటికి వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని 2000 మందిని పోగు చేసుకొని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలోనన్నా దూరి దాక్కో. నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు. పులి చచ్చినదాకా దాగి ఉండి ఆ తర్వాత లత ఒకటి తెంచుకుని యువతలకి వచ్చేయి. ఆ తర్వాత పులి చచ్చిపోవటం చూసి కోపం తెచ్చుకో. దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరకు తీసుకుపోయి నా ప్రజ్ఞ చూపించుదామనుకున్నాను. దాన్ని చంపటానికైతే మీరంతా దేనికి? నేను చాలనా? ఈ పులిని చంపిన వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళకి శిరశ్ఛేదనం చేయిస్తాను అని కేకలు పెట్టు. జనం దడుచుకుని పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్టు చెప్పవచ్చు. నువ్వు చెప్పే మాట నిజం కాదనటానికి జనంలోని వారెవ్వరూ సాహసించరు అని మరుగుజ్జు ఉపాయం చెప్పాడు. భీమసేనుడు అక్షరాలా మరుగుజ్జు చెప్పినట్టే చేశాడు. పెద్ద పులిని గ్రామస్తులంతా కలిసి చంపుతూ ఉంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి అది చచ్చినాక ఒక లత చేత పట్టి బయటికి వచ్చి తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్తుల మీద ఎగిరిపడ్డాడు.
దాన్ని చంపిన వాళ్ళ తల ఎగిరిపోతుందన్నాడు. గ్రామస్తులంతా భయపడి ఎవరి దారిన వారు జారుకున్నారు. తరువాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్ళి రాజును దర్శించి, మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం పెద్ద పులిని చంపేశాను. ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఎట్టి భయమూ లేదు అని విన్నవించాడు. రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయ్యింది. అందరూ అతన్ని ప్రశంసించేవాళ్లే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకొని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్నచూపు చూడసాగాడు. అది మరుగుజ్జు గ్రహించాడు గాని అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదికి ఒక శత్రువు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని కబురు చేశాడు. రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి అవసరమైన బలాలు తీసుకొని శత్రువులను జయించిరా అని ఆజ్ఞాపించాడు. అతనికి కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపారు. భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకు తెలుసు. తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడి వెనకగా ఏనుగు మీద కూర్చున్నాడు. చుట్టూ అశ్వదళము పదాతిదళము నడుస్తూ ఉండగా ఏనుగు యుద్ధభూమికి కదిలి వెళ్ళింది. శత్రుసేనలు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకు వచ్చి ముచ్చెమటలు పోసాయి. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతను ఏనుగు మీద నుంచి కిందకి జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకుని ఏనుగుకు కట్టివేయకపోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్ళ కింద నలిగి నిష్కారణంగా చచ్చిపోవలసిన వాడే. ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును అదిలించి గాలిలాగా శత్రుసేనల మధ్య జొరబడి శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ సూటిగా శత్రురాజును సమీపించాడు. అతని ధాటికి శత్రుబలాలు చిందరవందర అయ్యాయి. కొద్దిసేపట్లో శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు. మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడుగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?